హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ ప్రాన్స్ కర్రీ అండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకోవాలండి, కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం నీట్గా కడిగేసుకున్న ప్రాన్స్ని అయితే అందులో వేసుకోవాలి. వేసుకుని అయితే ప్రాన్స్ నీసు వాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి అయితే ఇలా ప్రాన్స్ ఫ్రై చేయడం వల్లే టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే ఈ కర్రీ అయితే చిల్లీ చికెన్ అవి తింటాం కదండి, టేస్ట్ అయితే అలాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందండి. ప్రాన్స్ అయితే చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే అందులోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. దీనికి మెయిన్ వచ్చి పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీ. పచ్చిమిర్చి అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకోవాలి. అది వేగిన తర్వాత ఆనియన్స్ అయితే బాగా సన్నగా చాప్ చేసుకోవాలండి. చాప్ చేసుకుని వేసుకోవడం వల్ల అయితే గ్రేవీ వస్తుంది. మన కర్రీ కూడా ఆనియన్స్ అవి కనిపించవండి, బాగా సన్నగా చాప్ చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేగేటప్పుడు అయితే అందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీ అయితే చాలా ఇష్టంగా తింటారండి అందరూని. ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దేంట్లోకైనా సరే బాగుంటుంది. ఆనియన్స్ వేగేటప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. కర్రీ అయితే కొంచెమే కాబట్టి నేను కొంచెం వేసాను, 1/2 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగానే ప్రాన్స్ వేయించుకున్నాం కదండి, వాటిని అయితే వేసుకోవాలి. వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. ఇది కర్రీ కొంచెం అయినా కానీ 1 స్పూన్ వేసుకుంటే అన్నం అయితే కలుస్తుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి కారం వేసుకోవాలి. దీనికి మెయిన్ అయితే పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి అయితే ఎక్కువ వేసుకోవాలి, స్పైసీగా ఉంటుంది కర్రీ. పచ్చిమిర్చి కూడా కలుపుకొని తినేయచ్చండి మనం రైస్లోని. ఈ విధంగా సన్నగా అయితే చాప్ చేసుకోవాలి. ఇప్పుడైతే గరం మసాలా పొడి, అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. వేసుకుని అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా సరే ప్రాన్స్కి పట్టాలండి, టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. అది బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకుని అది ఉడకబట్టిన తర్వాత స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. ఇదైతే కర్రీ మనకి 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి ఈజీగానే. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఆయిల్ అయితే పైకి వచ్చింది. రెగ్యులర్గా చేసి కర్రీ కాకుండా ఎలా అయితే ట్రై చేయండి. ప్రాన్స్ చిల్లీ కర్రీ టేస్ట్ సూపర్ ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ అయితే రెడీ అండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి. అంతే అండి, ప్రాన్స్ చిల్లీ కర్రీ అయితే రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.